శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోఘగ్నం భావయే కుకుటధ్వజం. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. గ్రహస్థితి పరీక్షకులకు శుభోదయం. గ్రహస్థితి కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ప్రభాత వేళ దిన ఫలితాలు తెలియజేసే గ్రహస్థితి కార్యక్రమంలో ఈనాటి దిన ఫలితాలు చూసే ముందుగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 31వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం చవితి తిథి ఉదయం 10 గంటల 11 నిమిషాల వరకు. తదుపరి పంచమి. మఖా నక్షత్రం పూర్తిగా ఉన్నది. ప్రతి యోగం తెల్లవారుజామున 3 గంటల 5 నిమిషాల వరకు. తదుపరి ఆయుష్మాన్ యోగం. బాలవకరణం ఉదయం 10 గంటల 11 నిమిషాల వరకు. తదుపరి కౌలవకరణం రాత్రి 11 గంటల 14 నిమిషాల వరకు. తదుపరి తైతుల కరణం. వర్జ్యం సాయంత్రం 6 గంటల 2 నిమిషాల నుండి 7 గంటల 48 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 4 నిమిషాల నుండి 4 గంటల 48 నిమిషాల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల నుండి 6 గంటల 24 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక నేడు సూర్యోదయం ఉదయం 6 గంటల 34 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకు. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి గోచారీత్యా ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల దిన ఫలితాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యయ ప్రయాసాలతోనే గడుపుతారు. కొన్ని వ్యవహారాలు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాటికి లొంగకుండా ఎక్కడ తగ్గకుండా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి కనబడుతుంది. బంధుగణంతో తగాదాలు విభేదాలు నెలకొనేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యం కొంత సహకరించదు. అనారోగ్యం చేత కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. కొన్ని వ్యవహారాల్లో మార్పులు చేసుకుంటారు. షెడ్యూల్లో కీలకమైనటువంటి మార్పులు, కొన్ని కార్యక్రమాల వాయిదాలు కూడా ఉండే పరిస్థితి కనబడుతుంది. కుటుంబంలో చికాకులు మరింతగా పెరుగుతాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు భాగస్వామ్యంతో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఉద్యోగులకు పని ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. బంధుమిత్రాదులతో ఆనందంగా గడుపుతారు. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థులు అనుకున్నది సాధించేంత వరకు అవిశ్రాంతంగా పనిచేయాలి. మనోల్లాసకరమైనటువంటి కార్యక్రమాలను ఆచరిస్తారు. మహిళలకు ఆస్తి వివాదాలు తప్పకపోవచ్చు. సమీప వ్యక్తుల నుండి కొన్ని ప్రతిపాదనలు కూడా అందుతాయి. అవి మిమ్మల్ని ఆలోచనలో పడేస్తాయి. అనుకూల రంగులు నీలం, తెలుపు. ప్రతికూల రంగు కాఫీ. గణపతి స్తోత్రపారాయణ, గణపతి దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం వృషభ రాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. వీటిని అధిగమించేందుకు అప్పుల యత్నాలు కూడా చేస్తారు. ఈ రాశిలోని కొందరికి పాత బాకీల వల్ల ఒత్తిడి ఉంటుంది. రుణదాతల నుండి కూడా ఊహించని రీతిలో ఒత్తిడిలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడినా కూడా సర్దుబాటు చేసుకుంటారు. ఆలోచనలు అంతగా కలిసిరావు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. మీకంటే చిన్నవారు మీ మాటని ధిక్కరించడం, మీ ప్రతిపాదనలను తిరస్కరించడం లాంటి వ్యవహారాలు కూడా ఈరోజు మీరు చూసే పరిస్థితులు కనబడుతున్నాయి. వ్యాపారులు వాణిజ్యవేత్తలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో అనుకోని విధంగా విధులు మారవచ్చు. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు దొర్లేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మహిళలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ వ్యాకులత చెందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. భవిష్యత్తును గురించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనబడుతుంది. అనుకూల రంగులు ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు నేరేడు. విష్ణు స్తోత్రపారాయణ, విష్ణు దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మిథున రాశి. ఈ రాశివారు బంధువులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. మిత్రులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అట్లాగే ఈరోజు నిద్రలేమి ఉంటుంది. విశ్రాంతికి విరామానికి చాలా తక్కువ సమయాన్ని ఇస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సన్నిహితుల నుండి మాట సహాయం అందుతుంది. ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల నుండి శుభవర్తమానాలు అందుతాయి.
వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. భాగస్వాములతో కొన్ని వ్యవహారాల్లో విభేదిస్తారు. ఈ రాశి వ్యాపారస్తులు కొన్ని ప్రతిపాదనలకు సూత్రప్రాయ అంగీకారాన్ని తెలియజేస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థాయి దక్కేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. వ్యాపార స్థానంలో, ఉద్యోగ స్థానంలో ఈ రాశి వారికి ఉన్నటువంటి ఒత్తిళ్లు కూడా తొలగిపోతాయి. క్రీడాకారులు, వైద్యులకు కలిసి వచ్చేటటువంటి సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులకు కొత్త ఆశలతో ముందడుగు పడుతుంది. రాబోయేటువంటి రోజులకు సంబంధించినటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. రోజువారీ పనులకు దూరంగా ఉంటారు ఈ రాశి విద్యార్థులు. మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకూల రంగులు ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు పసుపు. సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం కర్కాటక రాశి. ఈ రాశి వారికి మిత్రుల నుండి ఒత్తిళ్లు పెరుగుతాయి. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యయ ప్రయాసలు అధికంగా ఉంటాయి. నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు చికాకు పరిచేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దూర ప్రయాణాలు ఉండవచ్చు. మీరు కోరుకున్నటువంటి రీతిలో విశ్రాంతి మీకు దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరాశ కలిగిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం మీలో ఆనందాన్ని నింపుతుంది. స్నేహితులు, బంధుమిత్రాదులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు మరిన్ని చిక్కులు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యుల నుండి కొన్ని తిరస్కారాలు ఉండే పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగులకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తికరంగా ఉండని స్థితి ఉంటుంది. మహిళలకు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. మీ సొంత నిర్ణయాలు కొన్ని తలనొప్పులు తెచ్చిపెట్టే పరిస్థితి కూడా కనబడుతుంది. అనుకూల రంగులు కాఫీ, బంగారు. ప్రతికూల రంగు ఎరుపు. దత్తాత్రేయ స్తోత్రపారాయణ, దత్త దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం సింహరాశి. ఈ రాశి నిరుద్యోగుల యత్నాలు శ్రమానంతరం ఫలిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు ఈ రాశివారు. మిత్రుల నుండి మాట సహకారం అందుతుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొందరితో సమయం ఎలా గడిచిపోయిందో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ రోజున మీరు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం కొండంతగా అనిపిస్తాయి. వ్యాపారులు, వాణిజ్యవేత్తలు అనుకున్న విధంగా సంస్థలను వికేంద్రీకరిస్తారు. భాగస్వాములతో ఏకాభిప్రాయానికి వస్తారు. కొన్ని విషయాలలో మీ ప్రతిపాదనలను వారు అంగీకరించేటటువంటి విధంగా వారి మీద మీరు స్వయంగా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ రాశి ఉద్యోగులకు పై స్థాయి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. మహిళలకు శుభవర్తమాన యోగం ఉంది. అనుకోని ప్రయాణాలు కూడా చేస్తారు. ఊహించినటువంటి రీతిలో ఆత్మీయమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. వారితో సంభాషిస్తారు. అనుకూల రంగులు తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు ఆకుపచ్చ. వెంకటేశ్వర స్తోత్రపారాయణ, వెంకటేశ్వర దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం కన్యా రాశి. ఈ రాశి వారికి వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఏది మీరు అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయలేనటువంటి స్థితి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పనటువంటి పరిస్థితి ఉంటుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన కొంత అసంతృప్తి కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. సన్నిహితుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు స్వల్పంగా ఉంటాయి. వ్యాపారాల్లో ఉన్నటువంటి ఒడిదుడుకులను అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు మీరు తీసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందుల నుండి గట్టెక్కగలుగుతారు. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. పక్కవారి పని కూడా మీరు పూర్తి చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఊహించినటువంటి శ్రమ ఉండేటటువంటి స్థితి కూడా ఈ రాశి ఉద్యోగులకు కనబడుతుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు పరిస్థితులు అనుకూలించవు. విద్యార్థులు అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు తప్పనటువంటి స్థితి కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో ఈ రాశి మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అనుకూల రంగులు నలుపు, తెలుపు. ప్రతికూల రంగు నీలం. ఆదిత్య హృదయపారాయణ, నవగ్రహ ప్రదక్షిణ మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం తులారాశి. ఈ రాశివారు బంధుమిత్రుల నుండి ప్రోత్సాహాన్ని అందుకుంటారు. కొన్ని మీరు వద్దనుకొని వదిలేసినటువంటి కార్యక్రమాలు కూడా బంధువుల ప్రేరణ చేత మళ్ళీ వాటిని తిరిగి ప్రారంభిస్తారు.
నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. మీ అంచనాలకు అనుగుణంగా మీ ఆర్థిక వ్యవహారాలు ఉండే పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక వనరులు కూడా మీరు పెంచుకోవడంలో సఫలీకృతం అవుతారు. గృహ నిర్మాణ యత్నాలు సాగిస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు అమ్మకాలు సానుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్య కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకై అంచనాలు సిద్ధం చేసుకుంటారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు లావాదేవీల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు మరింత సంతోషదాయకమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారిలో నూతనోత్తేజం ఉంటుంది. విద్యార్థుల అంచనాలు నిజమయ్యే సూచనలు కనబడుతున్నాయి. మహిళలకు కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. అనుకూల రంగులు ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు నేరేడు. నవగ్రహ స్తోత్రపారాయణ, శివ దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం వృశ్చిక రాశి. ఈ రాశి వారికి దూర ప్రాంతాల నుండి శుభవర్తమానాలు అందుతాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల నుండి కొన్ని కీలకమైనటువంటి సమాచారాలు మీకు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాల నిర్వహణపై దృష్టి పెడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు ఊహించినటువంటి లాభాలు దక్కే సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగాల్లో కొంత ఆశాజనకంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు విదేశీ పర్యటనలు జరుపుతారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాన్ని అధిగమించి వాటిని భవిష్యత్తులో రాబోయేటటువంటి పరీక్షలు, కీలకమైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యూహరచన, అంచనాలను సిద్ధం చేసుకోవడంలో ఈ రాశివారు ఈనాడు నిమగ్నమవుతారు. మహిళలకు ఆస్తి, ఆర్థిక లబ్ధి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. సోదరులతో ఏర్పడేటువంటి విభేదాలు ప్రయత్నపూర్వకంగా సమసిపోతాయి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. అనుకూల రంగులు పసుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు ఎరుపు. దక్షిణామూర్తి స్తోత్రపారాయణ, శివ దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం ధనుర్రాశి. ఈ రాశి వారికి కార్యక్రమాలలో వేగం తగ్గుతుంది. రాబడి విషయంలో కొంత ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఇంట బయట చికాకులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కష్టానికి తగినటువంటి ఫలితం కష్టతరం అని చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలకు లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. మీ అంచనాలలో కొన్ని విషయాలు తారుమారయ్యే పరిస్థితి కనబడుతుంది. భాగస్వాములతో ఏర్పడ్డటువంటి ప్రతికూలత వల్ల కొన్ని వ్యవహారాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగ వర్గాలకు పనిభారం మరింత పెరిగే సూచనలు కనబడుతున్నాయి. రాజకీయవేత్తలు, వైద్యులకు లేనిపోని చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులు అనుకున్నటువంటి అవకాశాలు దూరమైతే కొంత డీలా పడే పరిస్థితులు కనబడుతున్నాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు, అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. గడిచినటువంటి రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమాల గురించి అవలోకనం చేసుకునేటటువంటి అవకాశాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో కొన్ని అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టుగా మీరు చెబుతారు. అనుకూల రంగులు పసుపు, నీలం. ప్రతికూల రంగు ఆకుపచ్చ. సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మకర రాశి. ఈ రాశి వారికి వ్యయప్రయాసాలు పెరుగుతాయి. ఊహించినటువంటి రీతిలో కొన్ని వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలతో సతమతమైనటువంటి సూచనలు కనబడుతున్నాయి. భూ వివాదాలు చికాకు పరుస్తాయి. సోదరులతో, దాయాదులతో లోగడ చేసుకున్నటువంటి ఒప్పందాలు రద్దవుతాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఈరోజు ఎదురవుతాయి. ఈ రాశి వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభ నష్టాలు సమస్థాయిలో ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలను విరమించుకుంటారు. ముందడుగు వేయాలన్నా కూడా కొంత ఆలోచనలో పడే పరిస్థితి ఈ రాశి వ్యాపారస్తులకు కనబడుతుంది. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి, యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు. రోజువారీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. ఎక్కువ విశ్రాంతిని తీసుకుంటారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారుల యత్నాలు ఫలించవు. సోదరులు, బంధువులతో ఆత్మీయంగా గడుపుతారు. మిత్రులతో కొన్ని ప్రయాణాలు కూడా చేసే పరిస్థితి కనపడుతుంది. విద్యార్థులకు ఫలితాలపై నిరుత్సాహం ఉంటుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఎప్పటి నుండో దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పలుకరించే పరిస్థితి కనబడుతుంది. అనుకూల రంగులు గోధుమ, ఎరుపు. ప్రతికూల రంగు పసుపు. అంగారక గ్రహ స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం కుంభరాశి.
ఈ రాశి వారికి దూరపు బంధువుల నుండి కలుసుకునే అవకాశం కనబడుతుంది. ఇంటా బయట ఉత్సాహంగా గడుస్తుంది. మీ అంచనాలన్నీ నిజమవుతాయి. కొన్ని వ్యవహారాల్లో మీరు ఆశించిన ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. వ్యక్తుల సహకారంతో మీరు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా మీ అంచనాల మేరకు ఉంటాయి. కాకపోతే కొన్ని చిన్న చిన్న పనులు పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి, ఎక్కువ సమయాన్ని మీరు కేటాయించవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు, పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. లాభాలు ఇంకా గణనీయంగా గడించడం కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని అంచనాలను నిజం చేసుకుంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులు అనుకున్నటువంటి ఫలితాలను సాధిస్తారు. మహిళలకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. శుభవర్తమానాలు అందుతాయి. అనుకూల రంగులు గోధుమ, ఎరుపు. ప్రతికూల రంగు నేరేడు. సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ, గణపతి దర్శనం మరిన్ని సత్ఫలితాన్ని అందజేస్తుంది. అనంతరం మీనరాశి. ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఆశ రేకెత్తించేటటువంటి ప్రకటనలు వస్తాయి. సమీప వ్యక్తుల సహకారాన్ని అందిస్తామని మీకు వాగ్దానం చేసే పరిస్థితి కనబడుతుంది. కొన్ని వ్యవహారాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. కోర్టు వ్యవహారాలు, పంచాయతీల తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలపై ఒక నిర్ణయానికి వస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమీప వ్యక్తులకు హామీలు, షూరిటీలు లాంటి వ్యవహారాల్లో మీరు తలదూర్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులకు అనూహ్యమైనటువంటి అవకాశాలు దక్కుతాయి. మహిళలకు కుటుంబంలో విశేష ఆదరణ లభిస్తుంది. బంధుమిత్రాదులను కలుసుకుంటారు. ఆత్మీయ వ్యక్తులతో సంభాషిస్తారు. అనుకూల రంగులు గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు నీలం. శివాష్టక పారాయణ, శివదర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. ఇవి ఈనాటి దిన ఫలితాలు. ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.